నాగార్జున ప్రయోగాలు చేయడం ఎప్పుడో మానేశాడు. ఆయన సినిమాల్లో కొత్తదనం ఎప్పుడో మాయమైపోయింది. ఇటీవల వచ్చిన ఆయన సినిమాల కంటే కూడా బిగ్ బాసే కాస్త నయం అనిపిస్తుంది. హిట్ చూసి ఎన్నేళ్ళు అయిందో పాపం. ఈ సంక్రాంతికి నా సామరంగా సినిమాతో వచ్చాడు. సినిమా ఎలా ఉందయ్యా అంటే గుంటూరు కారం, సైంధవ్ టాక్ అంతగా బాగలేదు కాబట్టి హనుమాన్ సినిమా టికెట్లు దొరకని వారికి నాగార్జున సినిమానే దిక్కు. వద్దనుకుని వెళ్ళకపోయినా పెద్దగా వచ్చే నష్టం కూడా ఏం లేదు. అంత ఆసక్తికరంగా లేదు, అలాగని సినిమాని చెడగొట్టలేదు. ఉన్నంతలో పండుగ వాతావరణాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇంకాస్త పెంచిందనే చెప్పొచ్చు. మరీ మాస్ మసాలా పోకళ్ళేమీ లేవు కాబట్టి ఫ్యామిలీతో ఎంచక్క వెళ్లి చూడొచ్చు. కాకపోతే కథలో కొత్తదనం గురించి వెతకూడదు సుమా. ఓ ఊరు, ఇద్దరు అనాథులు, ఓ పెద్ద మనిషి, వాళ్ళ మధ్య బాండింగ్, నాగార్జునకు ప్రేమ వ్యవహారం, హీరోయిన్ కు మరో పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్, మరో జంట కారణంగా రెండేళ్ల మధ్య గొడవలు, చివరికి హ్యాపీ క్లైమాక్స్. ఇది సినిమా. కామెడీ కుదరలేదు. నాగార్జున నరేష్ మధ్య కుదిరిన బాండింగ్, కీరవాణి సంగీతం కాస్త బెటర్. అన్నింటికంటే మించి కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ బాగుంది, బాగా చేసింది కూడా. ఒకే ఒక్క పాట కాస్త పర్వాలేదు అనిపించింది. మిగతా వాటి గురించి చెప్పుకోనక్కర్లేదు. పల్లెటూరి క్యారెక్టర్ లో నాగార్జున రెచ్చిపోయాడు. నరేష్ ఓకే కానీ రాజ్ తరుణ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మిర్నా అనే మరో అమ్మాయి ఉంది కానీ ఉందంటే ఉంది అంతే. సోగ్గాడే చిన్న అయిన తర్వాత ఇన్నాళ్లకు ఇది నాగార్జునకు ఓ మోస్తరు హిట్టే.